హలో ఫ్రెండ్స్, మనకి ఇండియన్ కార్ మార్కెట్లో 7 సీటర్ సెగ్మెంట్కి ఎప్పుడు కానీ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. అందువల్లనే 20 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల దాకా అనేక ఆప్షన్స్లో మనకు కార్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ యొక్క 7 సీటర్ వేరియంట్స్లో. అయినప్పటికీ ఈ యొక్క వీడియోలో చూసుకుంటే టాప్ 10 సెల్లింగ్లో ఉండే 7 సీటర్ కార్స్ గురించి చూడబోతున్నాము. ఇలాంటి రెగ్యులర్ అయిన కార్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా నోటిఫై అవుతుంది. 10వ స్థానంలో టొయోటా మ్యానుఫ్యాక్చర్ నుంచి రూమియాన్ 1944 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు జనవరి 2025లో. మారుతి సుజుకి యొక్క రీబ్యాడ్జింగ్ వెర్షన్ అయినప్పటికీ ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్లో ఒక మంచి డిజైన్, స్టైలిష్ అయిన అలాయ్ వీల్స్తో పాటు వారంటీ ప్యాకేజ్ కూడా ఎక్కువగా ఇవ్వడంతో మారుతి ఎర్టిగా నుంచి చూసుకుంటే టొయోటా రూమియాన్ కొంచెం సపరేట్గా కనిపిస్తోంది. ఈ రోజు ప్రకారం చూసుకుంటే టొయోటా రూమియాన్ ఒక రేంజ్ 10,44,000 నుంచి 13,73,000 దాకా ఈ యొక్క కార్ అనేది సేల్ చేస్తున్నారు. 9వ స్థానంలో టొయోటా మ్యానుఫ్యాక్చర్ నుంచి ఫార్చునర్ 3,149 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. దగ్గర 50 లక్షల ప్రైస్ పాయింట్లో ఈ యొక్క కార్ను వీళ్ళు సేల్ చేస్తున్నప్పటికీ కూడా చూసుకుంటే ఎక్కువ డిమాండ్లో ఉండే 7 సీటర్ అంటే మనం టొయోటా ఫార్చునర్నే చెప్పాలి. కానీ ఈ యొక్క కార్ కన్నా ఎక్కువ సేఫ్టీ, ఎక్కువ ఫీచర్స్తో పాటు ధర కూడా తక్కువగానే చాలా మ్యానుఫ్యాక్చర్ ఇస్తున్నారు. అయినప్పటికీ టొయోటా ఫార్చునర్ యొక్క సేల్స్కు దగ్గర కూడా రాలేకపోతున్నారు. 8వ స్థానంలో మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ నుంచి XL6 ఎర్టిగా యొక్క అప్గ్రేడెడ్ వర్షన్ అయిన యొక్క XL6 చూసుకుంటే 4,403 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు జనవరి నెలలో. ఎర్టిగాలో ఇంటీరియర్ చూసుకుంటే మనకు బీచ్ కలర్లో ఇస్తారు. ఒకవేళ అది నచ్చకపోతే మీరు XL6లో బ్లాక్ ఇంటీరియర్తో ఈ యొక్క కారు మీరు పొందవచ్చు. ఈ యొక్క కార్ 6 సీటర్ అవడంతో సెకండ్ రోలో కూడా క్యాప్టెన్ సీట్స్ అవైలబుల్ ఉంటుంది. దాంతోపాటు ఇది నెక్స్ట్ అవుట్లెట్లో సేల్ చేయడంతో ప్రీమియం కస్టమర్స్ను వీళ్ళు ఆకర్షించుతున్నారు. 7వ స్థానంలో కియా మ్యానుఫ్యాక్చర్ నుంచి కారెన్స్ మన మార్కెట్కు కొత్త అయినప్పటికీ కూడా చూసుకుంటే కొత్తగా ఒక 7 సీటర్ను లాంచ్ చేసుకొని దాన్ని కూడా బాగా సక్సెస్ఫుల్గా సేల్ చేయడం అనేది పెద్ద విషయమే. అలా సక్సెస్ఫుల్ అయిన కారే కియా కారెన్స్ అని చెప్పాలి. 5,522 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. ఎంపీవీ సెగ్మెంట్లో తనకను ఒక ముద్ర వేసుకోంది. మరి చూసుకుంటే ఇందులో పెట్రోల్, డీజిల్ అని అనేక ఇంజన్ ఆప్షన్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. త్వరలోని ఈ యొక్క కార్లో ఎలక్ట్రికల్ వర్షన్ కూడా లాంచ్ చేసేదానికి సిద్ధమవుతున్నారు. 6వ స్థానంలో మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ నుంచి XUV 700 8,399 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. ఈ యొక్క కార్ను లాంచ్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే మంచి సంఖ్యలను వీళ్ళు సేల్ చేస్తున్నారు. XUV 700 యొక్క హైయెస్ట్ ఫీచర్స్ మరియు పవర్ఫుల్ అయిన ఇంజన్ ఉండడంతో ఈ యొక్క సెగ్మెంట్లో ఇంకా కూడా బాగా సేల్ అవుతోంది. 5వ స్థానంలో మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ నుంచి బొలెరో మరియు బొలెరో నియో రెండు కలిపి చేసుకుంటే 8,682 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. రూరల్ సెగ్మెంట్లో ఈ యొక్క కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికీ కూడా ఒక రగడైన SUV కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మహీంద్రా బొలెరోను ట్రై చేయవచ్చు. 4వ స్థానంలో టొయోటా మ్యానుఫ్యాక్చర్ నుంచి ఇన్నోవా. ఇందులో చూసుకుంటే ఇన్నోవా క్రిస్టా మరియు ఇన్నోవా హైక్రాస్ రెండు కలిపి 9,780 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. ఈ యొక్క కార్లను చూసుకుంటే ప్రైవేట్ బయర్స్ మాత్రమే కాకుండా కమర్షియల్ పర్పస్ కూడా చాలా బాగా కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు ఇన్నోవా హైక్రాస్లో ఉండే హైబ్రిడ్ ఇంజన్తో మంచి మైలేజ్ రావడంతో చాలా మంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. 3వ స్థానంలో మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ నుంచి ఈకో. ఈ యొక్క ఎంటైర్ లిస్ట్లోనే చూసుకుంటే పెద్ద అప్డేట్స్ అంత లేకుండా చాలా నెమ్మదిగా సేల్ అవుతున్న కార్ అంటే మనం మారుతి సుజుకి ఈకోని చెప్పాలి. బడ్జెట్ 7 సీటర్ సెగ్మెంట్లో చూసుకుంటే ఏ మాత్రం లగ్జరియస్ ఫీచర్ మరియు కంఫర్ట్ ఓరియంటెడ్గాను లేకుండా మంచి వాల్యూ ఫర్ మనీ ప్యాకేజ్గా కనిపిస్తోంది. 11,250 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు జనవరి 2025లో. 2వ స్థానంలో మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ నుంచి ఎర్టిగా. 7 సీటర్ సెగ్మెంట్లో ఇప్పుడు కూడా చూసుకుంటే మారుతి సుజుకి ఎర్టిగాకు మంచి డిమాండే ఉంది. ఇందులో కూడా చూసుకుంటే పెద్ద అప్డేట్స్ మరియు పెద్దగా ఫీచర్ లిస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అయినప్పటికీ ప్రజలు ఎక్కువగా దీన్ని కొనుగోలు చేస్తున్నారు. 14,248 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. ఇప్పుడు మొదటి స్థానంలో ఉండేది ఇప్పుడు చూసుకుంటే 2వ స్థానానికి పరిమితమైంది. కానీ మొదటి స్థానంలో చూసుకుంటే మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ నుంచి స్కార్పియో ఉంది. 15,442 కార్ను వీళ్ళు సేల్ చేసి ఉన్నారు. ఇందులో చూసుకుంటే స్కార్పియో క్లాసిక్ మరియు స్కార్పియో రెండింటి యొక్క సంఖ్యనే ఇది. పెద్ద డైమెన్షన్, ఎక్కువ ఇంటీరియర్ స్పేస్ మరియు పవర్ఫుల్ అయిన ఇంజన్తో మంచి ప్యాకేజ్గా కనిపిస్తుంది సిటీ మరియు రూరల్ బయర్స్ కోసము. అందువల్ల నంబర్ 1 స్థానంలో నిలుస్తుంది మహీంద్రా స్కార్పియో ఈ యొక్క నెలలో. ఈ యొక్క లిస్ట్ ఆఫ్ టాప్ 10 7 సీటర్ కార్స్ గురించి మీరేమనుకుంటున్నారు? మీకు నచ్చిన కార్ గురించి మన ఛానల్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కార్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.